హలో మై డియర్ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, వెల్కమ్ బ్యాక్ టు 180 టర్న్. లాస్ట్ వీడియోలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కొంత భాగం మనం అధ్యయనం చేశాం. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు మనం మిగిలిన భాగమును అధ్యయనం చేద్దాం. 17వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వారు రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్ అని ప్రకటిస్తున్నట్లు రాయబడి ఉంటుంది. ఇది మునుపెక్కడో విన్నట్లుంది కదా? అవును, బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఈ విధంగానే ప్రకటించారు అని మత్తయి రాశారు. వాక్యంలో ముందుకు వెళ్తే యేసు ప్రభు వారు మొదటి శిష్యులను ఏర్పరచుకోవడం గమనిస్తాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా సీమోను మరియు అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు జాలరులను చూసి, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులనుగా చేతులని చెబుతారు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించడం ఆరంభిస్తారు. అయితే యేసుక్రీస్తు వారు సైమన్ అండ్ ఆండ్రూ బ్రదర్స్ని కలవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఇద్దరు సహోదరులు అప్పటికే బాప్తిస్మం ఇచ్చి యోహానుకు శిష్యులుగా ఉన్నారు. యోహాను ఖైదీ అవ్వక మునుపు ఈ ఇద్దరు సహోదరులు ప్రభువు వారిని ఒక సందర్భంలో కలుసుకున్నట్లు మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 35 నుంచి 42 వచనాలను చదివితే అర్థమవుతుంది. అదే సమయంలో జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు దోణిలో తమ వలలు బాగు చేసుకుంటూ కనబడతారు. వారితో కూడా యేసుక్రీస్తు వారు తనని వెంబడించమని చెబుతారు. వెంటనే వారు తమ దోణెను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించడం ప్రారంభిస్తారు. When we read 23rd verse, we can see that Jesus starts teaching in synagogues, proclaiming the gospel of kingdom of heaven, healing every disease and every affliction among people. ఇంకా 24 మరియు 25వ వచనంలో చూస్తే ఆయన నానా విధములైన రోగముల చేత పీడింపబడిన వారును, వేదనల చేత పీడింపబడిన వారును, వ్యాధిగ్రస్తులను, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను మరియు పక్షవాయువు గల వారిని స్వస్థపరిచినట్లుగా మనం గమనిస్తాం. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాప్తి చెందుతుందని, ఆయనను బహుజన సమూహములు వెంబడించసాగిరి అని అపోస్తలుడైన మత్తయి రాస్తారు. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఫస్ట్ థింగ్, అద్భుతాలు, స్వస్థత కార్యముల కంటే ముందు యేసు ప్రభువు వారు మారు మనసు గురించి ప్రకటించారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మరియు యేసు ప్రభువు వారి మొదటి సందేశం రిపెంటెన్స్ గురించే. సో మారు మనసు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్, ప్రభువు వారు నా వెంబడి రండి అని పిలిచినప్పుడు సీమోను, అంద్రియ, యాకోబు ఇంకా యోహానులు ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే తమ దోణెలను, వలలను విడిచిపెట్టి యేసుని వెంబడించడం ప్రారంభిస్తారు. జస్ట్ with one call, the early disciples left behind everything, their livelihood, their security, their family, and put trust on Jesus Christ alone and followed him. They followed him without even asking any questions like where we are going, why we should follow, what we will become, is it worth following? Likewise, we should also keep faith in God's plan and his guidance even we don't understand his plans completely, and we should always be ready with wholehearted response for his call. After seeing this video, I encourage you to read entire chapter 4. If you have any doubts or suggestions, we can have discussion in comment box. We will meet in next video. Until then, remember 3 things. Have 100% faith in Yahweh, never cease to pray and walk in repentance way. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీతో ఉండునుగాక. ఆమేన్.